గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఇక్కడ మీరు చూసారనంటే ఒక పెద్ద అమౌంట్ చెక్ కనిపిస్తా ఉందండి. 78,98,807 రూపాయలు. సో ఇది అటామీ ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ యానివర్సరీలో అనౌన్స్ చేసినటువంటి అమౌంట్ అండి. సో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ఆ పర్సన్స్కి ఆ చెక్ ఇస్తూ ఈ పిక్చర్ తీసుకోవడం జరిగింది. ఇది డైరెక్ట్గా నా మొబైల్లో నేను తీసుకున్నటువంటి పిక్చర్ అండి. ఫస్ట్ యానివర్సరీకి నేను ఢిల్లీ వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇంత అమౌంట్ ఒక్క సంవత్సరంలో వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అందుకనే మీటింగ్స్కి రండి అని చెప్పేసి లీడర్స్ పదే పదే పిలుస్తూ ఉంటారు. సో రియల్గా అటువంటి ఇన్కమ్స్ తీసుకుంటున్న వాళ్ళు రీసెంట్గా కూడా మాకు లీడర్స్ మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్లో కూడా ఇప్పటి వరకు ₹1,00,00,000 పైగా ఇన్కమ్ తీసుకున్నటువంటి లీడర్స్ గురించి చెప్తే మోర్ దెన్ 10 మెంబర్స్ ₹1,00,00,000 పైగా ఇన్కమ్ని అటామీ ద్వారా తీసుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పిక్చర్లో ఈ పేరు చూసారంటే ప్రమీలా జగదీష్ భావనే. సో వీళ్ళు మహారాష్ట్రలో ఒక విలేజ్ నుంచి నార్మల్గా రోజువారీ పనులు చేసుకునేటువంటి ఫ్యామిలీలో నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ని చూస్ చేసుకొని ఇందులోకి రావడం జరిగింది. సో వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అని అంటే వాళ్ళ బ్రదర్ ఉన్నారండి, సవాస్కర్ గారు. సో ఆయన నెట్వర్క్ మార్కెటింగ్స్ ఏదో చేస్తూ ఉన్నారు, కొన్ని కంపెనీస్ చేస్తున్నారు అంతకుముందు కూడా. సో ఆయన కూడా రోజువారీ కూలీ పనులు చేసుకునేటువంటి వ్యక్తి. సో వాళ్ళ బ్రదర్ చెప్పారని చెప్పేసి ఈ ప్రమీల గారు ఐడి వేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఐడి ఎప్పుడు వేసారనంటే 2018లో ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే అప్పటికి ఇండియాలో ప్రోడక్ట్ లేదు. ప్రోడక్ట్ లేకపోయినా కానీ ఒక కంపెనీ వస్తుంది అని తెలిసి సో అక్కడ వాళ్ళ బ్రదర్ చెప్తే వాళ్ళ బ్రదర్ అండర్లో తను ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ బ్రదర్ చేసినటువంటి పని ఏంటి అని అంటే వీళ్ళ కింద ఎక్కువ టీంని డెవలప్ చేశారు, రెండు వైపులా కూడా. లెఫ్ట్ రైట్, మన అటామీ ప్లాన్ 2 లైన్సే ఉంటుంది. లెఫ్ట్ రైట్ కూడా ఆయన టీంని డెవలప్ చేశారు. సో ఆయన ఏదైతే టీంని అక్కడ స్పాన్సర్ చేస్తున్నారో ఆ టీము ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ మంది డెసిషన్ తీసుకొని బిజినెస్ చేయటం వల్ల వాళ్ళ బ్రదర్ కంటే కూడా ఈవిడికి మ్యాచింగ్ ఇన్కమ్ ఎక్కువ వచ్చింది. సో ఆ విధంగా తనకంటే వీళ్ళు ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఆయన ఇన్కమ్ చూసుకుంటే 49 lakhs వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో. మీకు ఆ చెక్ కూడా కావాలనుకుంటే మన కంపెనీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదనుకుంటే ఫేస్బుక్లో కానీ ఉన్నాయండి. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ టైం అంటే 11th November 2021. ఆ తర్వాత పిక్చర్స్ మీరు చూసారంటే ఆ అమౌంట్ కూడా మీరు చూడొచ్చు. సో అయితే వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఫ్రీగా వాళ్ళ బ్రదర్ చెప్పినప్పుడు మా బ్రదర్ చెప్పారు కదా, ఒక మంచి అవకాశం అంటున్నారు కదా అని చెప్పేసి ఫ్రీ కాబట్టి ఐడి వేసుకున్నారు. సో ఎవరైనా ఫ్రీ అంటే ఐడి వేసుకుంటారు సరే, కానీ ప్రొడక్ట్ లాంచ్ అయినప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వాళ్ళని ఈరోజు ఆ స్థాయిలో ఉంచింది. సో ఎప్పుడైతే 11th November 2020లో ఇండియాలో ప్రొడక్ట్ లాంచ్ అయిందో ఆ లాంచ్ అయిన రోజు 39 ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయి. సో అప్పుడు సేమ్ డే వాళ్ళు ఒకేసారి 24 lakhs పీవీ కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ పర్సనల్ పీవీ ఏదైతే చేయాల్సింది ఉందో ఆ మొత్తం కూడా వాళ్ళు కంప్లీట్ చేశారు. సో ఎలా చేయగలిగారు అని అంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చండి. చాలామంది అంటుంటారు, సార్ మీకేమి, మీరు హైదరాబాద్లో ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు మీరు చెప్పారంటే ప్రోడక్ట్ కొనుక్కుంటారు, సిటీలో ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది పక్కా విలేజ్, ఒక చిన్న పల్లెటూరు నుంచి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినా నాట్ ఈవెన్ 10th క్లాస్ కూడా చదువుకోలే. సో అటువంటి ఏరియా నుంచి వాళ్ళు వచ్చి ఒక్కసారిగా 24 లక్షలు పీవీ చేయగలిగారు అని అంటే ఎలా చేయగలిగారు అని అంటే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అందరూ కూడా అనుకుంటారు వీళ్ళు సిటీలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు,
వాళ్ళ దగ్గర డబ్బులుంటాయని. సో, ఇక్కడ ఏదైతే సంపాదిస్తున్నారో నేను కావచ్చు, నేను కూడా ఇక్కడ మోర్ దెన్ 8 ఇయర్స్ జాబ్ చేశా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి. సో, నాలాగా ఇక్కడికొచ్చి బతుకుతున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ అందరూ గూడా చేసేటువంటి పని ఏంటి అనంటే, ఏదైతే సంపాదిస్తున్నారో మొత్తం గూడా ఖర్చయిపోతా ఉంటుంది. ఏమీ మిగలదు. సో, నాకనిపిచ్చేది. సో, అక్కడ ఒంగోలులో ఉన్నప్పుడు 9,000, 10,000 సంపాదించినా డబ్బులున్నాయి ఆ రోజు. కానీ ఇవాళ రూ. 1,00,000 సంపాదిస్తున్నా గానీ ఏమున్నాయంటే వెనక్కి తిరిగి చూసుకుంటే క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐలు ఇవే కనపడతా ఉంటాయి. నాకే కాదండి. ఇక్కడ బతకటానికొచ్చినటువంటి చాలామంది పరిస్థితి అదే. కాకపోతే షో చేయటం అనేది ఎక్కువగా జరుగుతా ఉంటది. ఈవెన్ మన సీనియర్ మోటివేషనల్ లీడర్స్ కూడా చెప్తా ఉంటారు. ఒకరిని చూసి ఒకరు ఈఎంఐకి అలవాటు పడిపోయారు. మొబైల్ కొన్నా ఈఎంఐయే, ఇంట్లో టీవీ కొన్నా ఈఎంఐయే, చివరికి పెళ్లి చేసుకున్నా గానీ ఈఎంఐ. దానికి పెళ్లికి ఈఎంఐ ఏంటి అనంటే, దాన్ని ఖర్చు పెట్టడానికి డబ్బులు ఏదైతే కావాలో, సో, దానికి పర్సనల్ లోన్ పెట్టుకొని, డబ్బులు తీసుకొని, అంటే లోన్ పెట్టుకొని పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఆ లోన్ తీరటానికి సంవత్సరాలు పడతా ఉంది. సో, ఈ ప్రాసెస్‌లో ఫ్యామిలీతోటి ఏ రకమైనటువంటి ఎంజాయ్‌మెంట్స్ కూడా ఉండటం లేదు. ఇవన్నీ కూడా నిజాలండి. నమ్మినా, నమ్మకపోయినా నిజాలు. రీసెంట్‌గా ఒక పెద్దాయన కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ ఈరోజు ఇందాకల కూడా మన వేముల సార్ ఒక వీడియో పంపిస్తే చూసా. ఒక సీనియర్ డాక్టర్ చెప్తా ఉన్నారు. సో, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో పోతుంటే పెద్ద పెద్ద హై రైజ్ టవర్స్ కనపడతా ఉంటాయి. నైట్ పూట కూడా లైట్స్ వెలుగుతా ఉంటాయి. సో, అది నైటా, పగలా అన్నట్లుగా ఉంటుంది. సో, అంటే నైట్ కూడా అక్కడ వర్క్ చేస్తా ఉంటారు. సో, దాని కారణంగా ఏమవుతుందనంటే కంప్లీట్‌గా లైఫ్ అసలు ఈ సృష్టి ఎలా ఉంది? డే టైమ్ ఏంటి? నైట్ టైమ్ ఏంటి? ఎందుకు పగలు తినాలి? నైట్ పడుకోవాలి? ఇవన్నీ చూస్తే అక్కడికెళ్తే అవన్నీ కూడా రివర్స్ అయిపోతా ఉన్నాయి. సో, ఆ కారణంగా ఇవాళ లేని సమస్యలు ఏజ్‌కి సంబంధం లేకుండా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉన్నాయి. సో, అట్లా సిటీలో ఉండేవాళ్ళు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయి, సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. లేనిది చూపించుకోవడం కోసం ఈఎంఐలకి అలవాటు పడిపోతా ఉన్నారు. కానీ విలేజ్‌లో ఉన్నవాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో, వాళ్ళు ఖర్చు పెట్టడానికి అక్కడ సోర్స్ లేదు కాబట్టి, దాన్ని దాచిపెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులుంటున్నాయి. సో, ఆ విధంగా వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఆ అమౌంట్ తోటి వాళ్ళ బ్రదర్ మీద నమ్మకంతోటి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెట్టి బిజినెస్‌ని స్టార్ట్ చేయటం జరిగింది. సో, ఇవాళ ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. 10,000 పీవీ పెట్టండి అనంటేనే మనం నానా తంటాలు పడతా ఉన్నాం. కానీ అప్పుడు ప్రొడక్ట్ లేని టైంలో వాళ్ళు ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రొడక్ట్ లాంచ్ అవ్వగానే అంత అమౌంట్ ఖర్చు పెట్టి ప్రొడక్ట్ కొనుక్కున్నారనంటే సో, వాళ్ళు దాన్ని నమ్మారు కాబట్టే వాళ్ళ బ్రదర్‌ని నమ్మారు. కంపెనీని నమ్మారు. వాళ్ళ దగ్గరున్నటువంటి అవకాశాన్ని నమ్మారు కాబట్టే, ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నారు కాబట్టే, ఆ నమ్మకం వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. సో, ఈరోజు కూడా సమ్ స్పెషల్ డే కాబట్టి మార్నింగ్ నేను గుడికెళ్ళా. చాలా పెద్ద క్యూ ఉంది. ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. దర్శనం చేసుకున్నాం వచ్చేసాం. సో, మేజర్‌గా గుడికి వెళ్ళే వాళ్ళందరూ గూడా కోరుకునేది ఏం కోరుకుంటారండి? మోస్ట్ ఆఫ్ ద థింగ్ డబ్బుకి రిలేటెడ్‌గానే ఉంటది. సో, అది మీరు కాదన్నా, అవునన్నా నిజం అదే. సో, అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ప్రొడక్ట్ కొనుక్కున్నారు, నిలబడ్డారు, కొంత వర్క్ చేశారు. ఏదైతే టీమ్ ఫార్మ్ అయిందో వాళ్ళని డెవలప్ చేయటానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ చేత కూడా ప్రొడక్ట్ కొనిపించటానికి, వాడిపించడానికి ప్రయత్నం చేశారు. సో, ఆ విధంగా చేయబట్టే తను ఫస్ట్ ఇయర్‌లో అంత ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. సో, అట్లనే సెకండ్ ఇయర్ చూసుకుంటే వాళ్ళ ఇన్‌కమ్ పెరిగింది. టోటల్‌గా రూ. 1,43,98,755 వచ్చింది. అంటే వాళ్ళు కోటీశ్వరులయిపోయారు 2 సంవత్సరాల్లో. సో, అటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా సో, ఆ స్థాయికి రాగలిగారు అనంటే దానికి కారణం ఈరోజు మార్నింగ్ చెప్పుకున్నట్లుగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దానికి కారణమైంది. సో, అదే విధంగా థర్డ్ ఇయర్‌కి చూస్తే రూ. 2,39,61,247 రావటం జరిగింది. సో, రీసెంట్‌గా మొన్న లీడర్స్ మీటింగ్‌లో
అన్‌అఫిషియల్‌గా మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే, వాళ్ళ ఇన్‌కమ్ టోటల్‌గా రూ. 3,19,24,397 వచ్చింది. సో, ఆ పొజిషన్‌కి రావాలి. ఎవ్రీ ఇయర్ గూడా అట్లా కోట్లలో ఇన్‌కమ్ తీసుకోవాలి అనంటే, నిజంగా ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏ ఫీల్డ్‌లో అది జరుగుతా ఉంది? ఇవాళ లక్షలు, కోట్లు ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి లాస్ట్ 1 ఇయర్ మీరు గనక గమనించగలిగితే, ఒకప్పుడు కోట్లు రొటేషన్ చేసినటువంటి బిజినెస్ కూడా ఇవాళ ఆఫీస్ రెంట్ పే చేసుకోటానికి, వాళ్ళకున్నటువంటి స్టాఫ్‌కి సాలరీస్ ఇవ్వటానికి కూడా ఇబ్బందయ్యి, ఐపీఎల్ పెట్టిన వాళ్ళున్నారు. చాలామంది ఎస్కేప్ అయిపోయున్నారు. మీరు కావాలనుకుంటే న్యూస్ ఛానెల్ ఓపెన్ చేసి చూడండి. సో, నిన్న మొన్న గూడా ఒక కంపెనీ 700,00,00,000 కలెక్ట్ చేసి బోర్డ్ తిప్పేశారని జెప్పేసి వస్తా ఉంది న్యూస్. సో, ఇలా మన ఆఫీస్ సరౌండింగ్స్ కూడా చాలా ఆఫీసెస్ నేను చూస్తా ఉన్నా. చాలా వెకేట్ చేశారు రెంట్‌లు పే చేయలేక. నేను మన ఆఫీస్ కూడా చేంజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ టూ లెట్ ఉన్నాయి చూడటానికెళ్తే, అక్కడ వాళ్ళ ఫర్నిచర్ వదిలేశారు. వాళ్ళ ల్యాప్‌టాప్సు, వాళ్ళ బుక్స్ కానీ అన్నీ గూడా అక్కడ వదిలేసి ఎళ్ళిపోయారు. రెంట్ పే చేయలేక వదిలిపెట్టేసి ఎళ్ళిపోవడం జరిగింది. సో, కానీ ఇక్కడ వీళ్ళని మనం గమనించగలిగితే అటువంటి రిస్క్ వీళ్ళకేమన్నా ఉందా? నథింగ్. ఏమీ లేదు. ఇవాళ వాళ్ళు చేసేదేంటి అనంటే, కావాల్సినటువంటి ప్రొడక్ట్ కొనుక్కొని యూజ్ చేస్తా ఉన్నారు. మేబీ వాళ్ళు కొన్న ప్రొడక్టు అయిపోయి ఉండొచ్చు. లేదా ఎవరికన్నా గిఫ్ట్‌గా గూడా ఇచ్చుండొచ్చు. సో, వాళ్ళు కొన్నది 24,00,000 పీవీ. మహా అయితే అప్పుడున్నటువంటి ప్రొడక్ట్స్‌కి 5, 6 లక్షలు అయ్యుంటది. సో, వాళ్ళు ఈ 4 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ ప్రొడక్ట్ లాంచ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. ప్రీవియస్‌గా ఒక 2 ఇయర్స్. సో, ఈ 6 ఇయర్స్‌లో వాళ్ళు సంవత్సరానికి ఒక 10,00,000 లేదా ఒక 12,00,000 ఖర్చు పెట్టినా, మహా అయితే ఎంత ఖర్చు పెట్టి ఉంటారండి? నాట్ ఈవెన్ టోటల్‌గా 50,00,000 కూడా ఖర్చయ్యి ఉండదు. సో, ఎంత మిగులుతున్నాయి? ఎంత ప్రాఫిట్ ఒస్తుంది? సో, ఇంతటితోటి అయిపోయిందా అనంటే కాదు. ఈ ఇయర్ డెఫినెట్‌గా ఈ మేడం గారు, ప్రమీలా జగదీష్ గారు డెఫినెట్‌గా రాయల్ మాస్టర్ అవుతారు. రాయల్ మాస్టర్ అయితే పర్ డే 1,00,000 ఇన్‌కమ్. అంటే ఇప్పటివరకు ఏదైతే వాళ్ళు సంపాదించారో అది నెక్స్ట్ 1 ఇయర్‌లో అంత ఇన్‌కమ్ వాళ్ళకి రాబోతా ఉంది. సో, వాళ్ళు నిలబడి ఉన్నారు. సో, ఏదైతే మీటింగ్స్ అటెండ్ అవ్వాలో వాటిని అటెండ్ అవుతా ఉన్నారు. సో, ఇప్పటికి గూడా ప్రొడక్ట్ వాడుకుంటున్నారు. దీని ఒక్కదాని మీదనే ఉన్నారు. కానీ చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అనంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చూపు. సో, ఈళ్ళేదో చేస్తున్నారు. పేస్ట్ అంట, బ్రష్ అంట సంథింగ్ ఏదో అడుగుతున్నారు. మనం ఎవరి దగ్గరికన్నా ఎళ్లి చెప్పగానే వాడు పేస్టు, బ్రష్ కొనంగానే మన మీద కోటీశ్వరులు అయిపోయినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో, వాళ్ళకి దాని ద్వారా ఎటువంటి ఆపర్చునిటీని మనం ఇవ్వబోతున్నాం అనేది వీళ్ళని చూస్తే అర్థమవుతది. సో, ఇటువంటి వాళ్ళని చూడాలనంటే నార్మల్‌గా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరు గూడా డబ్బున్నోళ్ళు మా దగ్గర ఇంత డబ్బుందని చూపించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఏ విధంగా సంపాదించారనేటువంటి లెక్కలు గూడా చాలా అక్కడ అటు ఇటుగా చూయించడమే జరుగుతా ఉంటుంది. బట్ ఇంత మనీ వస్తున్నా గాని మనకి పక్కాగా మనం అకౌంట్స్ చూపించడం జరుగుతా ఉంది. టీడీఎస్ కట్ అవుతా ఉంది మనకొచ్చేటువంటి అమౌంట్‌కి. సో, అట్లా ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైలు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తీసుకోటానికి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అవకాశం ఉందండి. సో, ఇంకా రీసెంట్‌గా గనక మీరు గనక మన అటామీ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చినటువంటి వీడియోస్ చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్‌ని చాలా సీరియస్‌గా ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో, కారణం వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆ బిజినెస్‌ని చూజ్ చేసుకోవడం చేయటం జరుగుతా ఉంది. సో, అటువంటి లైఫ్ స్టైల్ ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో దీని ద్వారా ఒక నార్మల్ పర్సన్‌కి కూడా రావటం జరుగుతుందండి. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రార్డినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, అటువంటి ఆపర్చునిటీని మనం ఏం చేస్తున్నామంటే నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం. ఈవెన్ మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళు కూడా లైక్ జూమ్ మీటింగ్స్. ఆఫ్‌లైన్ మీటింగ్ అంటే ఎక్కడికైనా వెళ్తాం, అటెండ్ అవుతాం కాబట్టి ఎంతో కొంత అక్కడ వినటం జరుగుతా ఉంది. సో, ఇక్కడ ఏదైతే టైం మనం పెడుతున్నామో, ఆ టైంని మీరు పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకొని
చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకొని ఆపర్చునిటీని కరెక్ట్‌గా సద్వినియోగపరుచుకోగలిగితే డెఫినెట్‌గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఈ విధంగా చేంజ్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇంతకు మించి కూడా మనం ఇక్కడ ఇన్‌కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంత డబ్బొస్తున్నా గానీ ఇక్కడ మనకి వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటాయండి. సో, ఈరోజు మార్నింగ్ గూడా ఒక పెద్దాయన ఆల్‌మోస్టు 84 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మార్నింగ్ జూమ్ మీటింగ్‌లో కండక్ట్ చేస్తే ఆ వీడియో గూడా నేను షేర్ చేశా. మస్ట్ వాచ్ దిస్ వీడియో అని జెప్పేసి. సో, ఎంతమంది చూసారో నాకు తెలీదు. సో, ఆ ఏజ్‌లో గూడా ఆయనంత యాక్టివ్‌గా చెప్పగలుగుతా ఉన్నారంటే, ఆయన చేసినటువంటి పని, చేస్తున్నటువంటి పని కల్మషం లేకుండా చేస్తా ఉన్నారు. సో, అటువంటి లైఫ్ స్టైల్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తదండి. మీరు బయటికెళ్ళేసి చూడండి. ఈవెన్ నేను చాలా మందిని ఇక్కడ చూస్తా ఉంటా సరౌండింగ్స్. కొత్తగా జాబ్ వచ్చి లేదా సీనియర్స్ కావచ్చు. నెలకి 30,000, 50,000 సంపాదించే వాళ్ళు కూడా ఎక్కడో ఐ-ఫైలో వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో నెలకి 10,00,000, 20,00,000 సో, వీళ్ళ ఇన్‌కమ్ చూసుకుంటే ఇవాళ మోర్ థాన్ 10,00,000 పర్ మంత్. కానీ వాళ్ళతోటి మాట్లాడినప్పుడు ఏం తెలుస్తదనంటే, ఎంత ఇన్నోసెంట్ లాగా లేపోతే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మాట్లాడుతా ఉంటారు. అంత కోట్లు సంపాదిస్తున్నా గాని. సో, అటువంటి వాల్యూస్ ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో డెవలప్ అయినటువంటి జెన్యూన్‌గా ఎదిగినటువంటి లీడర్స్‌కుంటాయండి. అదే బయట ఈవెన్ మనం ఏదన్నా మన సరౌండింగ్స్‌లో మన ఫ్రెండ్స్ కావచ్చు, లేపోతే రిలేటివ్స్ కావచ్చు, చాలా మందిని గమనిస్తా ఉంటాం. 1,00,000 సంపాదిస్తున్నారంటే అసలు వాళ్ళ వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు రకరకాలుగా ఉంటాయి. సో, మన దగ్గర డబ్బు లేదు అనంటే, వాళ్ళు ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తారు ఏంటనేది అక్కడ అర్థమైపోతా ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి మీరు ఎవ్వరిని గమనించినా గానీ, వాళ్ళు జెన్యూన్‌గా బిజినెస్ చేసి ఆ స్థాయికి వెళ్లారు అనంటే, ఆటోమేటిక్‌గా వాళ్ళ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళ ద్వారా ఎంతోమంది డెవలప్ అవుతా ఉంటారు. స్వచ్ఛందంగా వాళ్ళు అంటే మనస్ఫూర్తిగా హెల్ప్ చేయగలుగుతారండి ఇంకొకరికి. కల్మషం లేకుండా వాళ్ళు తయారవుతా ఉంటారు. సో, అది ఎంతకాలం అయితే వాళ్ళు బిజినెస్‌లో ఉంటారో, ఎంత ఎక్కువ వాళ్ళు సంపాదిస్తారో, అంత తగ్గి వాళ్ళు ఉండటం అనేది అక్కడ చేయటం జరుగుతా ఉంటుంది. అది ఉన్నా చాలండి ఇక్కడ. ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతారు. ఈవెన్ మనకి లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ ఇయర్ ఒక లీడర్ వచ్చున్నారు కొరియా నుంచి రాయల్ మాస్టర్. సో, ఆవిడ మెంటాలిటీ ఏంటంటే ఆవిడకి ఏమొచ్చు ఆవిడకి అనంటే ఎవరన్నా వస్తే వాళ్ళకి కావాల్సింది వండి పెట్టడం వచ్చు. వంట చేయటం మాత్రమే తెలుసు. సో, దానికి వాళ్ళ ఏదైతే టీమ్ ఫార్మ్ అయిందో, ఆ టీమ్ మెంబర్స్‌కి ఆమె చేసినటువంటి సర్వీస్ ఏంటి అనంటే, వచ్చిన వాళ్ళకి టైంకి వండటం, తిండి పెట్టడమే చేసిందావిడ. సో, వాళ్ళేం జేశారంటే ఆమెని రాయల్ మాస్టర్ చేశారు. సో, అటువంటి బిజినెస్ అండి. సో, ఇక్కడ ఏదో ఆహ్, ఒళ్ళంతా చెమట బోసి అలిసిపోయేటట్లుగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. మనకేదైతే ప్రొడక్ట్స్ కావాలో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ పేస్టు, బ్రషు, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్. సో, మీరు డిటర్జెంట్ వాడకుండా ఏ ఫ్యామిలీ అన్నా ఉందా? ఇండివిడ్యువల్‌గా ఉన్నవాళ్ళైనా వాడకుండా ఎవరన్నా ఉంటున్నారా? సో, మీరొకసారి గూగుల్‌లో కొట్టి చూడండి. సర్ఫ్ ఎక్సెల్ ఎంత టర్నోవర్ చేస్తా ఉంది? మీరు కొట్టి చూస్తే తెలుస్తది. వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది ఓన్లీ ఇండియాలో. అంటే దాని అవసరం ఉంది కాబట్టి అంత టర్నోవర్ జరుగుతా ఉంది. సో, దానితోటి కంపేర్ చేసినప్పుడు మన డిటర్జెంట్ లిక్విడ్ ఏదైతే ఉందో దానికంటే 100 టైమ్స్ బెటర్. సో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్టలు పాడవుతున్నాయి. వాషింగ్ మిషన్స్ లైఫ్ తగ్గిపోతా ఉంది. ఎంటైర్ డ్రైనేజ్ సిస్టమ్ గూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతా ఉంది. మెయిన్‌గా చూసుకుంటే నేచర్‌కి ఎంతో ఎఫెక్ట్ ఆ కెమికల్స్ అన్నీ గూడా. సో, ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఏమవుతుంది? ఏమిస్తాం మనం? సో, దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతా ఉందండి. అటువంటి ప్రొడక్ట్స్ కారణంగా.
సో అటువంటి వాటితోటి కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లైక్ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిటర్జెంట్ లిక్విడ్ చూసుకున్న నేచర్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ కంటైనింగ్ న్యాచురల్ క్లీనింగ్ ఎలిమెంట్స్. అలానే మన డిష్ వాషింగ్ లిక్విడ్ మీరు చూడొచ్చు, దాని మీద క్లియర్గా ఉంది న్యాచురల్, క్లీన్, సేఫ్. ఈరోజు మార్నింగ్ కూడా వీడియో పెట్టున్నాను నేను, చిన్న క్లిప్పింగ్. సో కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్. అందరికీ తెలుసు విమ్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని, కానీ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాడుతూ ఉన్నారు. డిష్ వాషింగ్ లిక్విడ్ మనది కొనాలంటే 1200 పెట్టి కొనాలి. అమ్మ 1200 అంటారు. సో కానీ 1 ఇయర్ వస్తుంది, నెలకు 100 రూపాయలు. ఈవెన్ పిల్లలకు కూడా ఇవాళ వీటి గురించి తెలిసి కూడా మనం ఇంకా అటువంటి మార్కెట్లో దొరికేటువంటి హానికరమైనటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నామనంటే మన పిల్లల ఆయుష్ మనమే తగ్గించేస్తా ఉన్నాం, మన ఆయుష్ మనమే తగ్గించుకుంటా ఉన్నాం. సో ఇది నేను భయపెట్టడం కాదండి, ఫ్యాక్ట్ ఇది. మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీరు వాడుతున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో చూడండి. మీరు అటామీ ప్రొడక్ట్స్ ఏ ప్రోడక్ట్ అయినా సరే పర్టికులర్గా పేరు మెన్షన్ చేసి, బ్రాండ్ మెన్షన్ చేసి బయట ప్రొడక్ట్స్ని ట్రై చేయండి, మీరు మన ప్రోడక్ట్ని ట్రై చేయండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో చూడండి. సో చాలామంది వెతుకుతున్నారు కదా గూగుల్లో, ఇన్ఫర్మేషన్ ఫ్రీ. సో మీరు కూడా ట్రై చేయండి, అర్థం చేసుకోండి. సో అటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. వీటిని డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు తెలిస్తే మీరు ఇంట్లో ఉన్నది పడేసైనా సరే దీన్ని వాడటానికి ప్రయత్నం చేయండి. మొన్న ఒక అతను చెప్తా ఉన్నారు, నేను డీమార్ట్కి వెళ్ళి 2 నెలలకి సరిపోయే సరుకులు తెచ్చుకున్నా, అవి అయిపోయిన తర్వాత మీ దగ్గర ప్రోడక్ట్లు తీసుకుంటానని. సో ఈ 2 నెలల్లో ఏమవుతుందంటే వాళ్ళ ఆయుష్ 2 సంవత్సరాలు తగ్గిపోతుంది అవి వాడిన కారణంగా. సో ట్రై టు అండర్స్టాండ్. సో అటువంటి అద్భుతమైనటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మనకి అటామీ షాపింగ్ మాల్ అందిస్తూ ఉంది. సో దీంతో బిజినెస్ తర్వాత అండి. సో ఇందాకలా మన రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను సంపాదించింది ఏమో కానీ ఆరోగ్యంగా అయితే ఉన్నాను సార్ అని. ఎస్, 100% ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం వాడుకోవటం వల్ల ముందు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ తర్వాత మనకి దీని ద్వారా డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే మీరు ఎవరికన్నా చెప్పొచ్చు, ఆప్షన్ మీ ఇష్టం అది. లేదా మీరు లైఫ్ లాంగ్ ఈ ప్రోడక్ట్ను వాడుకుంటా మీరు హెల్తీగా ఉండండి, మీ ఫ్యామిలీని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అటువంటి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అటామీ అందిస్తూ ఉంది. అయితే ఈ బిజినెస్ కంప్లీట్గా అంటే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్గా టీమ్ తోటే మెయిన్గా వర్కౌట్ అవుతుందండి. సో టీంని మనం తయారు చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి టీంని మీరు గమనించారనంటే సో ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటారు. సో అటువంటి అసోసియేషన్ని మీట్ అవ్వటానికే మనం రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వటము అనంటే. సో అందుకనే అక్కడికి రమ్మంటాం. అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే సో మనకంటే హై స్థాయిలో ఉన్న వాళ్ళని మనం అక్కడ చూస్తాం, మనకంటే లో లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మనం అక్కడ చూస్తాం. సో వాళ్ళందరూ కూడా చేసి సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటువంటి ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి మీటింగ్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో మన టీమ్గా ఈ బిజినెస్ చేయాలి, మనకంటూ కస్టమర్స్ ఉండాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. సో నాకు కూడా ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయటం, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయటం ఇవంతా కూడా నాకు తెలియదండి, బట్ నేర్చుకున్నాం. ఇవాళ మార్నింగు ఆ పెద్ద ఆయన్ని చూసినప్పుడు 84 ఇయర్స్ ఏజ్లో అంత ఎనర్జీగా ఆయన మాట్లాడుతూ అన్ని విషయాల్ని 10 మందికి చెప్తూ ఆయనే జూమ్లో పీపీటీని షేర్ చేసుకొని మధ్య మధ్యలో దాన్ని ఆపుతూ మాట్లాడి క్వశ్చన్స్ అడుగుతూ అర్థమైందా లేదా తెలుసుకుంటూ క్లాస్ చెప్పడం జరిగింది. సో అంత ఏజ్లో ఆయన చేయగలిగినప్పుడు మేబీ ఆయన జాబ్ చేస్తున్నప్పుడు ఆయన ఏజ్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఇవాళ సెల్ ఫోన్స్ లేవు, లేకపోతే అప్పట్లో కంప్యూటర్స్ కూడా ఉండుండవు. ఇప్పుడు ఆయన ఏజ్ 84 అని అంటే ఆయన ఎప్పుడు పుట్టుంటారు? సో 1940స్లో పుట్టుంటారు. సో అప్పట్లో సెల్ ఫోన్ ఉందా?
కంప్యూటర్ ఉందా? లేవు. కానీ ఇవాళ ఆయన వాటిని ఉపయోగించుకొని జూమ్ మీటింగ్‌లో ప్రెజెంటేషన్ ఇచ్చి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 84. సో, ఆ ఏజ్‌లో గూడా ఆయన ఎనర్జిటిక్‌గా చెప్పడానికి రేపు ఆయన బర్త్‌డే అంట. 84 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 85లోకి ఎంటర్ అవుతా ఉన్నారాయన. సో, ఆ ఏజ్‌లో ఆయన చేయగలిగినప్పుడు, ఇవాళ మనకున్నటువంటి సోర్సెస్‌కి మన దగ్గర బ్రహ్మాండంగా స్మార్ట్ ఫోన్ ఉంది. అందరం గూడా చదువుకొని ఉన్నాం. నాలెడ్జ్ ఉంది. సో, వాళ్ళతోటి కంపేర్ చేస్తే ఇవాళ మనకి సోర్సెస్ ఎక్కువ. ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా గానీ ఈజీగా కమ్యూట్ అందుబాటులో ఉంది. సో, ఇన్ని ఉన్నా కానీ ఇవాళ వాళ్ళలాగా మనం ఉండలేకపోతా ఉన్నాం. కారణం ఇంకొకరిని చూసి మనం అలా ఉండాలి అనుకోవటం. సెల్ఫ్‌గా ఉండటానికి ప్రయత్నించకపోవటం. సెల్ఫ్‌గా డెసిషన్ తీసుకోలేకపోవటం. సో, పక్కింటోడు సాఫ్ట్‌వేర్ అయ్యాడా? యెస్. మనోడిని గూడా సాఫ్ట్‌వేర్ చేద్దాం. పక్కింటోళ్ళు డాక్టర్ అయ్యారా? మనకు గూడా స్తోమత ఉంటే మనోడిని గూడా డాక్టర్ చేద్దాం. ఇంతే. ఒకరిని చూసి ఒకరు ఎళ్ళిపోతా ఉన్నారు. సో, మనకంటూ ఓన్‌గా డెసిషన్ తీసుకోగలిగేటువంటి ఆ కేపబిలిటీ ఉండాలి. లేదనంటే తెలుసుకోవాలి అనంటే ఇటువంటి మీటింగ్స్ కావచ్చు, ఇటువంటి బిజినెస్ కావచ్చు చాలా హెల్ప్ అవుతదండి. సో, మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి కరెక్ట్‌గా బిజినెస్ చేస్తున్నటువంటి ఏ మెంబర్‌నైనా మీరు గమనించండి. ఒక నార్మల్ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర ఎన్నో మనం నేర్చుకోగలుగుతా ఉంటాం. ఒక హై లెవెల్ అంటే మంచి రిచ్ పర్సన్ వచ్చి ఈ బిజినెస్‌లోకి వచ్చినా గానీ, వాళ్ళ నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. వాళ్ళు నేర్పించడానికి కూడా రెడీగా ఉంటారు. బయట సొసైటీలో మనకి ఆ విధంగా డబ్బున్నోళ్ళు నేర్పించడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సీక్రెట్స్ ఏమైనా మనకేమైనా చెప్తున్నారా? సో, ఇక్కడ ఉన్నటువంటి టీమ్ మాత్రమే మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇక్కడ మనకు ఆ టాలెంట్ లేకపోవచ్చు. మన టీమ్‌లో ఉండే వాళ్ళకి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని ఈ బిజినెస్‌కి ఎలా ఉపయోగించుకోవచ్చు. సో, అట్లా ఒక టీమ్‌ని గనక మనం ఫార్మ్ చేసుకోగలిగితే, సో, దీనికి మేబీ కొంతమందికి 3 మంత్స్ పట్టొచ్చు. ఇంకొంతమందికి 6 మంత్స్ పట్టొచ్చు. ఇంకొంతమందికి ఇయర్స్ కూడా పట్టొచ్చండి. బట్ డెఫినిట్‌గా మీరు నిలబడి ఉన్నారు అనంటే, మీ టీమ్‌లో మిమ్మల్ని మించినటువంటి ఒక వ్యక్తి రావటం జరుగుతది. అతని ద్వారా మీ బిజినెస్ డెవలప్ అవుతది. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి లీడర్స్ ఒక లైన్ చెప్తా ఉంటారు. ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేసి వెళ్ళిపోతారంట. సో, ఇవాళ నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎవరైతే పరిచయం చేస్తున్నారో, వాళ్ళు వేరే బిజినెస్‌లు చేసుకుంటా ఉన్నారు. బట్ దీన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే, ఈ ప్రొడక్ట్‌లు యూజ్ చేసుకున్నా. ఫస్ట్ థింగ్ ఆరోగ్యంగా ఉన్నా. తర్వాత ఒక లీడర్‌గా ఎదగటం జరిగింది. డబ్బులు ఆటోమేటిక్‌గా రావటం జరుగుతా ఉంది. సో, టీమ్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. కొన్ని కొన్ని సార్లు ఏదన్నా హెల్త్‌కి రిలేటెడ్‌గా మరీ కాంప్లికేటెడ్ కేసులొస్తే, నేను గూడా నా టీమ్‌లో డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతోటి నేను మాట్లాడి డెసిషన్ తీసుకొని వాళ్ళకి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తా ఉంటా. సో, అట్లా చేస్తున్నప్పుడు ఏమైందనంటే, ఈ 3 ½ ఇయర్స్‌లో చాలా విషయాల్ని నేర్చుకున్నాం. సో, అలా ఇవాళ అటువంటి డాక్టర్స్‌ని గూడా డీల్ చేసి, అటువంటి వాళ్ళకి కూడా ప్రొడక్ట్‌ని మనం సజెస్ట్ చేయగలుగుతా ఉన్నాం. సో, ఇక్కడి నుంచే నేర్చుకున్నాం. ఇక్కడి నుంచే మళ్ళీ అటువంటి వాళ్ళకి సజెస్ట్ చేయగలిగేటువంటి పొజిషన్‌కి రావటం జరిగింది. సో, అట్లా మీరెక్కడి నుంచైనా బిజినెస్ స్టార్ట్ చేసుండొచ్చు. మీ క్వాలిఫికేషన్ ఏదైనా కావచ్చు. మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉండుండొచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. సో, ఈరోజు ఒక న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ అడ్వైజర్‌గా, ఒక బ్యూటీ అడ్వైజర్‌గా చాలా క్లారిఫికేషన్‌గా ప్రాబ్లమ్‌ని చూడగానే ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయగలుగుతున్నాం. దాన్ని సాల్వ్ చేయగలుగుతా ఉన్నాం. దానికి తగ్గటువంటి రిజల్ట్స్ కూడా వస్తా ఉన్నాయి. సో, ఆ వచ్చిన వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నాం. ఇంకా కొంతమందికి మనం గైడ్ చేయగలుగుతా ఉన్నాం. సో, దీనికోసం ఇక్కడ నేనేమి ఎంబీబీఎస్ చేయలేదు. పీహెచ్‌డీలు చేయలేదు. రియల్‌గా వర్క్ చేయటం జరిగింది. రియల్‌గా ఇందాకలా మన మన వాళ్ళు మాట్లాడుతూ డిస్కషన్‌లో చెప్తా ఉన్నారు. పేషెంట్స్ మీద దయచేసి కాన్సంట్రేషన్ చేయొద్దు. పర్సనల్‌గా వాడుకునేటువంటి ప్రొడక్ట్‌లున్నాయండి. యెస్. నిజమండి.
చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లో ఎస్ ప్రోడక్ట్లు అద్భుతంగా ఉన్నాయి, ఖచ్చితంగా పనిచేస్తాయి, కానీ అందరికీ ఒకలాగా ఉండదు, అందరికీ ఒక రిజల్ట్ రాదు. ఒకరికి వచ్చింది కదా అని చెప్పేసి ఇంకొకరు ఆ ప్రాబ్లం తోటి వచ్చినప్పుడు అదే ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ రాకపోతే కొన్ని కొన్ని చోట్ల కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ భయం మనం ఎప్పుడైతే పోగొట్టుకొని అటువంటి డౌట్ ఉన్నప్పుడు మన టీంలో ఉన్నటువంటి ఆ స్కిల్ ఉన్నటువంటి ఒక డౌన్లైన్ తోటో లేకపోతే అప్లైన్ తోటో ఒక లీడర్ తోటో మాట్లాడి మనం రైట్ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయగలిగినప్పుడు అది మనకి హెల్ప్ అవుతుంది, మనం కూడా సక్సెస్ అవుతాం. సో అటువంటిది ఇక్కడ చేయటానికి అవకాశం ఉంది, కానీ ఆ భయంతో చాలామంది మాకు వద్దురా బాబు అని చెప్పేసి నెట్వర్క్ మార్కెటింగ్ని కంప్లీట్గా వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్. సో వాటి నుంచి నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం అటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. సో అట్లా టీం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి. అటువంటి టీం తోటి కలిసి ఉండటం ద్వారా ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా తక్కువ టైంలో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. కలిసికట్టుగా కనుక ఉంటే ఆ టీంలో ఉన్నటువంటి ఒక్కొక్కరి స్కిల్ని మిగిలిన వాళ్ళు కూడా ఉపయోగించుకొని అందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి బిజినెస్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఇక్కడ మనం ఏం చేయాలి? సింపుల్, ఇక్కడ ఎక్కువ రీసెర్చ్ చేసేస్తా ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినట్లుగా ప్రమీల గారు చేసినట్లుగా 24 lakhs పివి ఈ రోజే కొనండి అని నేను చెప్పట్లేదు. సింపుల్గా మీరు స్టార్ట్ చేయండి. మీకు నా మీద నమ్మకం ఉందా? ఆపర్చునిటీ మీద నమ్మకం ఉందా? ప్రొడక్ట్ మీకు నచ్చిందా? వెల్ అండ్ గుడ్. ఈరోజు మీరు 24 lakhs పివి చేసేసుకోవచ్చు. ఆ విధంగా చేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్ రండి, కూర్చోండి, కౌన్సిలింగ్ తీసుకుందాం, మాట్లాడుకుందాం, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ నేను చేస్తాను. సో మీరు అంతెందుకు అనుకుంటే సింపుల్గా ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మెంబర్ అయ్యి ఉంటే వెల్ అండ్ గుడ్. తర్వాత మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అసలు అటామీ ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి. సో ఒక వారం 10 రోజులు స్టడీ చేయాలి. దానికి మన వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ ఇంకా గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఏఐ, చాట్ జీపీటీ లాంటి యాప్స్ ఎన్నో కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీరు అక్కడ ఏది అడిగినా దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్, ఎంటైర్ ఇంటర్నెట్ మొత్తాన్ని ఎతికి అది రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఆ తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడటం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో మంది 10,000 పీవీ అయిపోతుంది. 10,000 పీవీ అయిపోయింది అని అంటే మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్. సో ప్రోడక్ట్లు ఎప్పుడైతే మనం వాడతామో జెన్యూన్గా మనం వాటి గురించి మాట్లాడగలుగుతామండి. సో ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, చాలామంది స్టేటస్ పెడతా ఉన్నారు, అదొక గొప్ప విషయం లాగా. సో దాని ద్వారా ఎవరికి ఇన్కమ్ వస్తుందండి? అక్కడ మేబీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి 300 టికెట్ పెట్టి, 500 టికెట్ పెట్టి, 1000 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కుంటున్నాం 3 గంటలకి. సో రియల్గా అది మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆ ఎంటర్టైన్మెంట్ మనకు రాదా? సో ఓకే, మళ్ళీ దానికి కూడా ఫీల్ అవుతారు. సో ఇక్కడ ప్రొడక్ట్ వాడుకుంటే దాని గురించి ఆటోమేటిక్గా మాట్లాడగలుగుతాం. సో సినిమా రిలీజ్ అవుతుంది, ఓకే, ఒక ఇంట్రెస్ట్ తోటి వెళ్ళారు, నచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నామా లేదా? దానివల్ల వాళ్ళ బిజినెస్ పెరుగుతూ ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే. ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ఫుడ్ బాగుంది, దాని గురించి మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు చాలామంది ఇక్కడి నుంచి ఊర్లకు వెళ్తూ ఉంటారు, లైక్ హైదరాబాద్ నుంచి విజయవాడకి లేదా వైజాగ్కి ఇట్లా వెళ్తూ ఉంటారు. సో వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ మంచి రెస్టారెంట్ ఉంది, ఆ రూట్లో ఎవరైతే మన వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి కాల్ చేసి అడుగుతారు, అరే నేను ఇట్లా పోతా ఉన్నా, ఈ రూట్లో మంచి రెస్టారెంట్ ఏముంది,
నేను ఫ్యామిలీతో పోతున్నా. ఫ్యామిలీ రెస్టారెంట్ ఏముంది? అడుగుతారు. వాళ్ళు చెప్తున్నారు. సో, బిజినెస్‌కి ఎవరికి వస్తుందండి? రెస్టారెంట్‌కి బిజినెస్ పెరుగుతా ఉంది. వాటెవర్ ఇట్ ఈస్. ప్రతి విషయాన్ని కూడా మనం ఇంకొకరితోటి షేర్ చేసుకోవడం అనేది జరుగుతానే ఉంది. సో, దాని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే, వాళ్ళ బిజినెస్‌లు పెరుగుతా ఉన్నాయి. సో, అట్లనే మూవీస్ గురించి మనం ఎంత ప్రచారం చేస్తామో, వాళ్ళ రేంజ్ పెరుగుతుంది. ఒకప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు ఒక సినిమాకి ఒక హీరో ఒక 50,000, ఒక 1,00,000 తీసుకున్నారంటే, అబ్బా! అంతా అనుకునేవాళ్ళం. ఇవాళ ఒక సినిమాకి ఒక హీరో 200,00,00,000, 300,00,00,000 తీసుకుంటా ఉన్నారు. సో, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళేటట్లు చేసింది ఎవరు అనంటే, మనం మాట్లాడేటువంటి ఈ ఫ్రీగా మాటలు. మనం షేర్ చేసుకునేటువంటి విషయాలు. సో, ఇక్కడ జెన్యూన్‌గా ప్రొడక్ట్ వాడి, మీకు నచ్చితే దాని గురించి షేర్ చేసుకోమని చెప్తా ఉన్నాం. సో, ప్రొడక్ట్ గనక మనం రియల్‌గా గనక వాడాము అనంటే, మనం ఎన్ని ప్రొడక్ట్స్ మనం వాడగలిగితే, అంత మందితోటి మనం షేర్ చేసుకోగలుగుతామండి. సో, మీరింకా మీది 10,000 పీవీ కాలేదు, లేదా మీ టీమ్ ఇంకా 100 మంది కాలేదు, మీ టీమ్ ఇంకా 1000 మంది కాలేదు అనంటే, మీరు వాడేటువంటి ప్రొడక్ట్‌ల సంఖ్య మీదే డిపెండ్ అయి ఉంటదది. 100% ఇట్స్ ఫ్యాక్ట్. సో, మీరు వాడేటువంటి ప్రొడక్ట్‌లు మీరు కౌంట్ చేసుకోండి. మీరు అంత త్వరగానే ఎదుగుతారు. సో, అట్లా ప్రొడక్ట్‌లు మనం ఎప్పుడైతే వాడగలుగుతామో, ఆటోమేటిక్‌గా వాటి గురించి మనం మాట్లాడగలుగుతాం. ఎందుకనంటే, అవి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అట్లా ఉంటాయి. యెస్. నేను పొద్దున్నే లేచి వాడేది పేస్టు, బ్రషు, షాంపూ, బాడీ క్లెన్జరు ఇవే. అంతకుముందు కూడా పేస్ట్ వాడాం, బ్రష్ వాడాం, షాంపూ వాడాము, సోప్ వాడాము, లేపోతే బట్టలు వాష్ చేసుకోవడానికి సంథింగ్ ఏదో డిటర్జెంట్ వాడాం. బట్ ఇవి వాడటం వల్ల ఎందుకు మాటలొస్తున్నాయనంటే, అవి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అట్లా ఉన్నాయి. సో, ఆటోమేటిక్‌గా మాట్లాడగలుగుతాం. స్పెషల్‌గా మనం మాట్లాడాల్సిన అవసరమే లేదండి. ఇవాళ ఒక 4 ఇయర్స్ బ్యాక్ నన్ను చూసిన వాళ్ళకి, ఇవాళ నన్ను చూసిన వాళ్ళకి చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ కనపడతది. తల దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు. ప్రతి విషయంలో గూడా. సో, అంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఎట్లా వచ్చింది బాడీలో అనంటే, ప్రొడక్ట్ వాడటం వల్లొచ్చింది. సో, ఇవాళ మాటల్లో గూడా ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతా ఉన్నారు. సో, కారణం అటువంటి అసోసియేషన్ తోటి కలిసి ఉంటున్నాం. ప్రతి నెల ఏదో ఒక మీటింగ్, మేజర్ మీటింగ్ అటెండ్ అవ్వటం జరుగుతానే ఉంది. ఆన్‌లైన్‌లో లీడర్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వటం జరుగుతానే ఉంది. మన వాళ్ళు చెప్పేటువంటి విషయాలే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ఎన్నో విషయాల్ని ఫ్రీగా నేర్చుకోగలుగుతా ఉన్నాం. అంత సోర్స్ ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది. సో, అట్లా మనం నేర్చుకున్నటువంటి విషయాలు, ఈ ప్రొడక్ట్ వాడటం ద్వారా మనకొచ్చినటువంటి ఆ సెల్ఫ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి గురించి మాట్లాడటమే ఇక్కడ బిజినెస్ అండి. సో, అలా మాట్లాడేటువంటి ప్రాసెస్‌లో మనకంటూ ఒక టీమ్ తయారవుతది. ఒక గ్రూప్‌ని మనం తయారు చేసుకోగలుగుతాం. ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు మనలాగా ఎవరైతే ఎక్కువ ప్రొడక్ట్స్ వాడగలుగుతున్నారో, వాళ్ళ ద్వారా ఏమవుతుందనంటే, మన టీమ్ పెరిగిపోతుంది. వాళ్ళు బిజినెస్ చేస్తా ఉంటారు. ఇక్కడ సేల్స్ మాస్టర్ అనేటువంటి స్థాయికెళ్తాం. సో, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి. సో, ఈ బిజినెస్‌లో సక్సెస్‌కి మొదటి మెట్టు ఏంటి అనంటే సేల్స్ మాస్టర్. సో, దాన్ని చేరుకోవడం అనేది కొంచెం కష్టం. ఆ తర్వాత బిజినెస్ ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. మీరు జెన్యూన్‌గా గనక టీమ్‌ని డెవలప్ చేసుకొని సేల్స్ మాస్టర్ అయ్యారు అనంటే, మీకు ఆ తర్వాత బిజినెస్ ఆటోమేటిక్‌గా జరుగుతా ఉంటదండి. సో, చాలామంది ఇంకా ఆ స్టార్టింగ్ పొజిషన్ దగ్గరే ఆగిపోయి ఉన్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రొడక్ట్ వాడారు అనంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. మన ప్రొడక్ట్ యూజ్ చేశారు. వెయిట్ రెడ్యూస్ అయిపోతారు. దానికి 3 మంత్స్ పడతదో, 4 మంత్స్ పడతదో, లేపోతే 6 మంత్స్ పడతదో. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేస్తది. వాళ్ళే అడుగుతారు చూసిన వాళ్ళు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జెంట్స్ చాలామంది బట్టతలతోటున్నారు. మన హెయిర్ టానిక్కు, హెర్బల్ హెయిర్ షాంపూ, స్పిరులినా ప్రొడక్ట్ యూజ్ చేస్తే
ఈవెన్ బాల్డ్ హెడ్ మీద కూడా హెయిర్ వస్తూ అవుతాయి. సో అడుగుతారు ఏంది ఇగ్గి పెట్టించుకున్నావా అని. అంత హెయిర్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి. బ్యూటీ ప్రొడక్ట్స్ లుక్ యంగ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా యూత్ లాగానే కనపడే విధంగా మన ప్రొడక్ట్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇవాళ జెన్యున్గా ఇక్కడ మన మీటింగ్లో ఉన్నటువంటి మన రామరెడ్డి గారిని నన్ను పక్కన పెడితే ఆయన నాకంటే పెద్దవారిలా కనపడతా ఉంటారు. సో కారణం నేనే ఆయనకంటే 2 సంవత్సరాలు పెద్దవాడిని, బట్ ఆ విధంగా కనపడతా ఉంటారు. సో ఆయన రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసి 3.5 years అయింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా వాడుకుంటా ఉన్నాం. సో ఆ కారణంగా వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆ డిఫరెన్స్ చూపిస్తూ ఉంది. సో ఇవన్నీ ఏదో గ్రాఫిక్స్ చేసి పెట్టినవి కాదండి. మా వైఫ్ పిక్చర్ కూడా నేను పంపించున్నా చాలామందికి. తనకి కూడా ఈ విధంగా పోర్స్ బాగా ఓపెన్ అయి ఉండేవి. మన దగ్గర ఉన్నటువంటి అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్, ఈవినింగ్ కేర్ సెట్ యూస్ చేస్తే అవి కంప్లీట్గా పోయి ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కూడా తను వాడట్లా. అయినా ఎవరైనా వచ్చి డైరెక్ట్గా చూడొచ్చు. పాత ఫోటోలు ఉన్నాయి, అవి చూడండి ఇప్పుడు తను ఎలా ఉంది. ఈ పిక్చర్లో ఈ మేడం గారు ఎలా అయితే కనపడుతున్నారో అదే విధంగా ఉంది. సో అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మన ప్రొడక్ట్స్ ద్వారా మనకు వస్తూ ఉంది. సో ఆ కారణంగా ఎప్పటికీ కూడా మనం యంగ్ లుకింగ్తో కనపడటానికి అవకాశం ఉంటుంది. సో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వింటూ ఉన్నామండి. మన అప్లైన్ ఏడి మేడం గారు ఉన్నారు, 66 years ఏజ్. సో ఇప్పటికీ కూడా ఎట్లా ఉన్నారనంటే యూత్ లాగా ఉన్నారు. కారణం ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేయటం. సో అటువంటి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మనం వాడి ఇటువంటి కాంప్లికేషన్స్ మనకి ఏదన్నా కనుక ఉంటే వాటిని మనం పోగొట్టుకోగలిగాము అని అంటే ఆటోమేటిక్గా చూసిన వాళ్ళు అడుగుతారండి, అప్పుడు అలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉన్నా ఎలాగ వచ్చింది అని. సో అటువంటి అద్భుతాలు. సో అట్లా జెంట్స్కి, ఓన్లీ జెంట్స్కి కావాలనుకుంటే మన దగ్గర ఆల్ ఇన్ వన్ క్రీమ్ ఉంది. టైం లేని వాళ్ళు సింపుల్గా యూజ్ చేయాలనుకుంటే, ఎవరైతే రెగ్యులర్గా షేవ్ చేసుకున్నారో వాళ్ళకి సింపుల్గా 2,000 రూపాయలు ఎంఆర్పి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1,711 రూపాయలు. దాంతో 12,000 పీవీ వస్తుంది. బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తూ ఉంది. కావాల్సినటువంటి ప్రొడక్ట్ కొనుక్కోవడం ద్వారా బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తూ ఉంది. సో సెకండ్కి నియర్లీ 2 బ్రష్లు అమ్ముడవుతూ ఉన్నాయి. సో అంటే రోజుకి ఎన్ని బ్రష్లు అమ్ముడవుతున్నాయండి? 1,500 బ్రష్లు ఒక రోజులో అమ్మగలుగుతూ ఉన్నారు. 1,00,000 బ్రష్లు. సో మీ ఒక రోజుకి ఎన్ని సెకండ్లు? 86,400 సెకండ్లు. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. 60 × 60 × 24, 86,400 సెకండ్స్. సో రోజుకి సెకండ్కి 2 బ్రష్లు అటామీ అమ్మగలుగుతా ఉంది ఎంటైర్ ద వరల్డ్. సో అంత ఏముంది ఆ బ్రష్లో, అది వాడితే తెలుస్తుంది. సో సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్ అంటున్నారు, బయట మార్కెట్లో లేవా? సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు వస్తున్నాయి? 1 వీక్కి బ్రష్ షేపే మారిపోయి ఉంటుంది. సో అటువంటిది మన బ్రష్ మోర్ దెన్ 6 months యూస్ చేసుకోవడానికి అటువంటి క్వాలిటీ అందిస్తూ ఉన్నారు. FDA అప్రూవ్డ్ ఒక మెడికల్ డివైస్గా దీన్ని FDA రికగ్నైజ్ చేస్తుంది. సో మెడికల్ డివైస్ అని దేన్ని అంటారండి? ఆపరేషన్స్ ఇవన్నీ చేసేటప్పుడు హాస్పిటల్స్ యూజ్ చేసే ఎక్విప్మెంట్ని మెడికల్ డివైస్ అంటారు. సో మెడికల్ డివైస్గా మన టూత్ బ్రష్కి ఒక సర్టిఫికేట్ వచ్చింది అని అంటే సో ఎన్ని స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారు. సో అటువంటి ప్రోడక్ట్ మనం ఇక్కడ యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇంకా చూస్తే 100% ఆర్గానిక్ ఫెర్మెంటేటెడ్ నూనె, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని చెప్తా ఉన్నారు. సో ఈ మాట నేను చెప్పలేదండి, ఎవరు చెప్పారు ఆ మాట? ఇండియాకు ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం గారు చెప్పారండి. గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్.
సో అంటే దాని మీనింగ్ ఏంటి? దీన్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి లైఫ్‌లో ఎటువంటి ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం రాదు. ఎటువంటి ఇంజెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం రాదు అని జెప్పేసి ప్రెసిడెంట్‌గా చేసినటువంటి పర్సన్ జెప్పున్నారు. సో ఆయనేమన్నా చిన్న వ్యక్తా? ఒక మారుమూల విలేజ్‌లో పుట్టి అక్కడి నుంచి ఇండియాకే ప్రెసిడెంట్‌గా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎన్నో గుర్తులు ఆయన భూమి మీద వదిలేసి ఎళ్ళిపోయున్నారు. ఇండియాని ఒక స్థాయికి తీసుకెళ్లారు ఎంటైర్ ద వరల్డ్. అటువంటి వ్యక్తి దీని గురించి మాట్లాడి చెప్పారనంటే అర్థం చేసుకోండి. అటువంటి ప్రొడక్ట్ మన దగ్గరుంది. సో దాన్ని యూజ్ చేయటానికి, కొనుక్కొని వాడుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో మీరు ఎన్ని బాటిల్స్ వాడారు? సో ఇది ప్రొడక్ట్ లాంచ్ అయ్యి నియర్లీ 1 ఇయర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 15, 16 మంత్స్ అవుతా ఉంది. సో మా ఫ్యామిలీకి నేను ఇంతవరకు ఇవి మోర్ థాన్ 5 బాటిల్స్ యూజ్ చేశా. ఎంప్టీ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వస్తే చూపిస్తా. నేనెవరో మన టీమ్‌లో వాళ్ళు కొనుక్కొని వాడితే వాళ్ళ దగ్గర బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేను. సో అటువంటి ప్రొడక్ట్‌లు మన దగ్గరున్నాయి. ఇవి వాడటం వల్ల ఏమవుతుంది? మనకు కూడా లైఫ్‌లో ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం గానీ, ఇంజెక్షన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం గానీ రాదు. మళ్ళీ క్వెషన్ అడుగుతారు. ఎన్ని రోజులు వాడాలి? మీ కేపబిలిటీ ఉంటే మీ ఇష్టం. రోజు కూడా మీరు వాడుకోవచ్చు. సో నేను ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక బాటిల్ తీసుకొచ్చి మా ఫ్యామిలీలో మేము ముగ్గురం వాడామంటే 10 డేస్‌లో అయిపోతది ఒక బాటిల్. ఆ విధంగా యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫ్‌డీఏ మెడికల్ డివైస్ మన టూత్ బ్రష్‌కి ఉన్నటువంటి సర్టిఫికేట్. కాపోతే ఇక్కడ క్లియర్‌గా లేదు. కిఫా కొరియా ఫెయిర్ ఇన్ఫ్రారెడ్ అసోసియేషన్ వాళ్ళు ఇందులో ఈటబుల్ గోల్డ్ పౌడర్ యూజ్ చేశారని చెప్పేసి సర్టిఫై ఇచ్చున్నారు. అందుకే మన బ్రిస్టల్స్ గోల్డ్ కలర్‌లో ఉంటాయి. 99.9% ప్యూర్ గోల్డ్ పౌడర్ ఈ బ్రిస్టల్స్ తయారు చేయటంలో యూజ్ చేశారు. సో ఆ కారణంగా ఆ బ్రష్ లైఫ్ ఎక్కువ వస్తా ఉంది. సో గోల్డ్ మనం అందరం కూడా ఇష్టపడతానే ఉంటాం. నాకైతే చాలా ఇష్టం గోల్డ్. నాకు పర్సనల్‌గా 3 చైన్‌లున్నాయి. సో దానికేమన్నా ఎక్స్‌పైరీ డేట్ ఏమన్నా ఉందా అండి? ఎన్ని రోజులున్నా అట్లనే ఉంటది. సో అటువంటి గోల్డ్ పౌడర్‌ని ఈ బ్రిస్టిల్స్‌లో యూజ్ చేయగలిగారు కాబట్టే ఆ బ్రష్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ వస్తా ఉంది. సో దాన్ని అర్థం చేసుకోండి. సో ఆ బ్రిస్టిల్స్ సెల్ఫ్‌గా దానంతట అవిగా ఆటోమేటిక్‌గా డ్రై అవుతాయి. ఆ కారణంగానే దాని మీద ఎటువంటి బాక్టీరియా కూడా ఫార్మ్ అవ్వదు. అదే మీరు నార్మల్‌గా వాడేటువంటి టూత్ బ్రష్ చూడండి. ఒక 1 వీక్ యూజ్ చేయకుండా పక్కన పెడితే దాని మీద బూజొచ్చేసి నల్లగా ఫంగస్ వచ్చేసుంటది. సో అటామీ బ్రష్ ఇప్పటికి నేను 4 బ్రష్‌లు యూజ్ చేశా. 4 బ్రష్‌లు కూడా నా దగ్గర అట్లానే ఉన్నాయి. ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి అవి. ఏమాత్రం డస్ట్ అనేది పట్టట్లేదు దాని మీద. సో అటువంటి ప్రొడక్ట్‌ని మనకిక్కడ అందిస్తా ఉన్నారండి. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అనంటే డెంటల్ హెల్త్. ఎప్పుడైతే మన మౌత్ అనేది క్లీన్‌గా, హైజీనిక్‌గా మనం ఉంచుకోగలుగుతామో, చాలా రకాల జబ్బుల్ని మనం ప్రివెంట్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో నోట్లో బాక్టీరియా ఉందంటే ఏమవుతది? మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ అది కడుపులోకి పోతది. లోపల ఇంకొక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. సో దాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి కొన్ని ఇక్కడ మనం అలవాట్లు కూడా మార్చుకోవాలండి. ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవటం అలవాటు చేసుకోండి. 2 పూట్ల బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఒక లైఫ్ స్టైల్‌ని మనం అలవాటు చేసుకోవాలి. మనం ఎట్లుండాలనంటే ఇంకొకరికి రోల్ మోడల్ లాగా ఉండాలి. రోజు ఎక్సర్సైజ్ చేయటం కావచ్చు. సో హెల్తీ ఫుడ్ తీసుకోవటం. కూల్ డ్రింక్స్ మానేసేయండి. తీసుకోకూడదు. బ్యాడ్ హాబిట్. పర్టిక్యులర్‌గా ఈ బిజినెస్‌లో మనం నలుగురికి చెప్పేటట్లు ఉన్నప్పుడు మనం అస్సలు తీసుకోకూడదు. కొన్ని చోట్ల ఆఫర్ చేస్తారు. అబ్బా! ఒకరోజు తీసుకుంటే ఏం కాదులే. ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ ఎవరైనా ఇంటికెళ్ళామంటే ఖచ్చితంగా చెప్తా ఉంటారు. ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ నా దగ్గరకొస్తున్నటువంటి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి స్టడీ చేస్తా, వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రాసెస్‌లో కంప్లీట్‌గా నాన్ వెజ్‌ని కూడా మానేసానండి నేను. సో, అటువంటిది కూల్ డ్రింక్స్ మానేయలేరా? సో, కొన్ని అలవాట్లు మనం చేంజ్ చేసుకుంటే మనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఒస్తది.
ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో చూపించగలుగుతామో ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. సో అట్లనే మన ప్రొడక్ట్ షాంపూ క్లియర్గా దీని మీద ఉంది, హెర్బల్ హెయిర్ షాంపూ అని. సో ఇట్లా ప్లాంట్ బేస్డ్గా ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రొడక్ట్. సో బెనిఫిట్స్ పరంగా చూస్తే మల్టిపుల్ బెనిఫిట్స్. మీరు మార్కెట్లో ఏ రకమైనటువంటి షాంపూ అయినా చూడండి, మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేసి చూడండి ఎన్ని రకాల షాంపూలు ఉంటాయి. మోర్ దాన్ 20 వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్. అన్ని బెనిఫిట్స్ ఈ షాంపూతో వస్తాయండి. సో దీంతో ప్రతిరోజు కనుక మీరు తలస్నానం చేయగలిగితే డెఫినెట్గా మీకు ఆ 20-30 రకాల షాంపూలు సూపర్ మార్కెట్లో ఉన్న వాటితో ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అన్నీ ఈ ఒక్క షాంపూతోటే వస్తాయి. అటువంటి షాంపూ. సో ఇటువంటి ప్రోడక్ట్ మనం పెట్టుకొని కూడా ఇంతవరకు ఇంకా మనం కొనలేదు, వాడలేదు అని అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే. సో హెయిర్ టానిక్, దీని గురించి చెప్తే చాలామంది నమ్మరు, ఇప్పటికి కూడా నమ్మరు. అరే ఈ ప్రోడక్ట్ వాడి జుట్టు వచ్చి ఒక ఆయన డెసిషన్ తీసుకొని అక్కడ ఆఫీస్ కూడా పెట్టున్నారన్నా కానీ నమ్మరు. సో అందుకోసమనే ఈ పర్సన్ తోటి నేను పర్సనల్గా అతను కలిసినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు మీరు. సార్ రేపు మళ్ళీ నేను వెళ్ళి ఈ పిక్చర్స్ చూపిస్తే నమ్మట్లేదు సార్, నాకు ఒక సెల్ఫీ ఇవ్వండి అంటే సెల్ఫీ ఇచ్చారు ఆయన. బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చున్నారు ఆయన. లక్కీగా ఆయన చూడటం జరిగింది, ఆయనతో మాట్లాడాము, ఫొటోస్ తీసుకున్నాం. సో ఏజ్ చూస్తే 60+, 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తికి మన హెయిర్ టానిక్ వాడటం వల్ల ఆయన బాల్డ్ హెడ్ మీద హెయిర్ వచ్చింది. సో ఈ హెర్బల్ షాంపూ, ఈ హెయిర్ టానిక్ అండ్ స్పిరులినా, ఈ మూడింటిని కనుక కాంబినేషన్గా కనుక ఇవ్వగలిగారు అని అంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుందండి. అది హెరిడిటీ పరంగా పోయిందైతే మనం చెప్పలేం తప్పించి, వాళ్ళకి స్ట్రెస్ తోటో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండో, ట్రీట్మెంట్ పరంగా ఊడిపోయో, అట్లా ఏదైనా ఉంటే హెల్మెట్ పెట్టుకొని ఊడిపోయి, లేకపోతే రోజు తలస్నానం చేయకపోయినా కానీ జుట్టు ఊడిపోతుంది. చాలామందికి తెలియదు, రోజు తలస్నానం చేయకూడదు అని అంటారు. నేనైతే 2 పూటలు చేస్తున్నా. సో ఈ 3 కాంబినేషన్గా కనుక మీరు ఇవ్వగలిగితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. బట్ కొంతమందికి 2 మంత్స్లో రావచ్చు, ఇంకొంతమందికి 6 మంత్స్ పట్టవచ్చు, ఇంకొంతమందికి 1 ఇయర్ కూడా పట్టవచ్చు. ఎందుకనంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ఏజ్, ఇప్పుడు దాకా వాళ్ళ లోపల వచ్చినటువంటి గ్యాప్. ఏం గ్యాప్ అంటే న్యూట్రిషనల్ గ్యాప్. సో అది ఫిల్ అవడానికి కొంత టైం పడుతుంది. మేబీ కొంతమందికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా వాళ్ళు వర్క్ చేసేటువంటి కండిషన్ కావచ్చు. ఇటువంటి వాటి వల్ల కొంతమందికి రిజల్ట్ రావడం అనేది లేట్ అవ్వచ్చు, కానీ రిజల్ట్ రావడం పక్కా. అటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. సో ఎంటైర్ ఫ్యామిలీకి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్ స్పిరులినా. సో డిటర్జెంట్ లిక్విడ్ ఇందాక చెప్పుకున్నాం, నేచర్ ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్, ఎకనామికల్. చాలామంది అనుకుంటారు 1300 అని. మా ఇంట్లో 6 నెలలు వచ్చిందండి ఫస్ట్ బాటిల్. మా ఆవిడ ఎన్ని రోజులు వచ్చింది, ప్రతి ప్రోడక్ట్ కూడా ఫస్ట్ లాంచ్ అయినప్పుడు మేము కొంటున్నాం, వాడుతున్నాం, ఎన్ని రోజులు వస్తుంది అనేది చూస్తున్నాం. మన షాంపూ 9 నెలలు వచ్చింది నేను ఒక్కని వాడుకుంటే. అట్లని మా మిసెస్ వాడలేదంటే ఆమె ఇంకొక షాంపూ వాడింది, స్కాల్ప్ కేర్ షాంపూ వాడింది. సో ఈ డిటర్జెంట్ లిక్విడ్ మాకు ఫస్ట్ బాటిల్ 6 నెలలు వచ్చింది. అప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం, పాప లేదు. 6 మంత్స్కి ఎంత ఖర్చు అయిందంటే 1121 రూపాయలు. నార్మల్గా ఆ మాత్రం ఖర్చు పెట్టలేదా బట్టలు వాష్ చేయడానికి? నెలకి 500కు పైగా, నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి నెలకి 500 నుంచి 700 ఖర్చు అవుతా ఉంది. సోప్స్ అంటారు, సర్ఫ్ అంటారు, లిక్విడ్ అంటారు, కంఫర్ట్ అంటారు, తర్వాత మళ్ళీ బ్లూ, అది ఇది 1,00,000. ఇన్ని చేసి ఏదన్నా బెనిఫిట్ వస్తుందా అంటే అన్ని సైడ్ ఎఫెక్ట్సే. బట్టలు త్వరగా పాడైపోతాయి, వాషింగ్ మిషన్ రిపేర్స్ వస్తూ ఉన్నాయి, తర్వాత చేతులు పాడైపోతూ ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూసారనంటే మీ వాషింగ్ మిషన్ లైఫ్ పెరుగుతుంది. సో ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి వాషింగ్ మిషన్ తుప్పు పట్టకుండా, ఈవెన్ డ్రమ్ము కూడా రస్ట్ పట్టకుండా దీని ద్వారా ఆటోమేటిక్గా అది క్లీన్గా ఉంటా ఉంది. మీరు డ్రమ్ క్లీన్ చేయించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నార్మల్గా స్కేలింగ్ పౌడర్ వేసేసి మంత్లీ లేకపోతే 3 మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటారు.
రూ. 200 ఉంటుంది ప్యాకెట్ స్కేలింగ్ పౌడర్, వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేసుకునేది. సో దాని అవసరం లేకుండా ఈ లిక్విడ్తో మనం యూస్ చేస్తే ఆటోమేటిక్గా డ్రమ్ క్లీన్గా ఉంటుంది, మిషన్ లైఫ్ ఎక్కువ వస్తూ ఉంది, బట్టల లైఫ్ ఎక్కువ వస్తూ ఉంది. ఇవాళ సీరియస్లీ బట్టలు చినిగిపోక బోర్ కొట్టి మా ఆవిడ ఇప్పుడు కూడా పక్కనే పెట్టుంది, ఇవి ఐరన్ చేసుకోవా అని. నేను వేసుకోనమ్మా ఆ షర్ట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎన్ని రోజులు వేసుకుంటాం? పాడైపోవటంలా. కారణం మన డిటర్జెంట్ లిక్విడ్. సో అట్లా బట్టల లైఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో పిల్లలంటే పెరుగుతున్నారు, వాళ్ళకి సైజు తగ్గిపోతూ ఉంది కాబట్టి కొత్త బట్టలు కొనాలి. నేనైతే సైజు ఏం పెరగట్లేదు కదా, అవే బట్టలు వేసుకొని బోరు కొట్టేసి మళ్ళీ అట్లా ఊరు వెళ్ళినప్పుడల్లా 5-6 జతలు తెచ్చుకుంటా ఉన్నాం, కొత్తవి కుట్టించుకుంటా వేసుకుంటా ఉన్నాం. సో పాతవి చినిగిపోవట్లేదు, ఎవరికన్నా ఇస్తే హ్యాపీగా వాళ్ళన్నా యూస్ చేసుకుంటాం. సో అట్లా బట్టల లైఫ్ ఎక్కువ వస్తుంది. సో మన వేముల సార్ చెప్తా ఉన్నారు 100 పేర్స్ ఉన్నాయంట. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. సో అట్లనే బెస్ట్ సెల్ఫ్ గిఫ్ట్ అండి, ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ సెల్ఫ్ గిఫ్ట్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి మిల్క్ థిజిల్ ప్రొడక్ట్. లివర్ని డిటాక్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్. సో సింపుల్గా 10 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చండి. మీకు ఇవాళ ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్ చేయించండి, లివర్ టెస్ట్ చేయించండి, డెఫినెట్గా మీకు ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తారు. సో అంత ఎందుకు, నేను ముందు సేఫ్గా ఉండాలి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కదా వాడుకుందాము అనుకుంటే మీరు కొనుక్కొని వాడుకోవచ్చు. అట్లీస్ట్ రోజుకు ఒక క్యాప్సూల్, 120 క్యాప్సూల్స్ ఉన్నాయి, 4 months వస్తుంది. సంవత్సరానికి ఒక బాటిల్ కొనుక్కొని వాడండి. ఇంకా మీకు కనుక ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోక్ చేసే హ్యాబిట్ కావచ్చు, లేకపోతే డ్రింక్ చేసే హ్యాబిట్ కావచ్చు, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు, లేకపోతే కెమికల్ బేస్డ్ ఏదైనా ట్యాబ్లెట్స్ ఇటువంటి ట్రీట్మెంట్ పరంగా యూస్ చేస్తున్నా, లేదనుకుంటే ఏదైనా గూడెమ్స్లో వర్క్ చేస్తున్నా, బ్యాడ్ స్మెల్ ఎక్కువసేపు మీరు పీల్చుకుంటా ఉన్నా, అటువంటి వాళ్ళందరికీ కూడా లివర్ అనేది ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని డిటాక్సిఫై చేసుకొని రిపేర్ చేసుకొని హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే అటామీ మిల్క్ థిజిల్ మీ రెగ్యులర్ లైఫ్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లం ఉంది అని అంటే డైలీ 2 capsules ఈజ్ ఎనఫ్. ఒక్క బాటిల్ యూస్ చేసిన తర్వాత టెస్ట్ చేయించుకోండి, ఎటువంటి రిజల్ట్ వస్తుందో తెలిసిపోతుంది మీకే, రిపోర్ట్సే చెప్తాయి. 2 months, మ్యాటర్ ఆఫ్ 2 months. మీరు హెల్తీగా ఉన్నారనుకుంటే 1 time అయినా యూస్ చేయొచ్చు. అట్లనే మన డిష్ వాషింగ్ లిక్విడ్, అట్లనే స్క్రబ్బర్స్. చాలామంది డిష్ వాషింగ్ లిక్విడ్ గురించి తెలుసుకొని దాన్ని అయితే చేంజ్ చేస్తున్నారు. సో ఇది కంప్లీట్గా న్యాచురల్, నేచర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఎంత న్యాచురల్ అంటే దీంతో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా వాష్ చేసుకొని మనం తినొచ్చు, అంత న్యాచురల్ ప్రొడక్ట్ ఇది. అయితే చాలామంది స్క్రబ్బర్స్ రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి యూస్ చేయట్లేదండి. దానికి సంబంధించి రీసెంట్గా నేను ఒక వీడియో కూడా పంపించున్నా, మీకు యూట్యూబ్లో కూడా ఉంది, కావాలంటే చూడొచ్చు. సగం జబ్బులు రావడానికి అటువంటి క్వాలిటీ లేనటువంటి స్క్రబ్బర్స్ అండి. సో వాటిని అరిగిపోయిన దాకా వాడుతూ ఉంటారు. అది అరిగి ఎక్కడికి పోతుంది అనేది గమనిస్తున్నారా? మన కడుపులోకే పోతా ఉంది. అటువంటి వాటి కారణంగానే పిల్లలకి మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో దీన్ని దయచేసి ఎవరు కూడా రేట్ ఎక్కువ అనుకోవద్దండి. మన ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లూ స్క్రబ్బర్ చూస్తే 600 MRP, అందులో 4 వస్తున్నాయి, అంటే ఒక్కొక్కటి 150 రూపాయలు. వాడి చూస్తే తెలుస్తుంది ఎన్ని రోజులు వస్తుందని. మోర్ దెన్ 6 months. దాని షేప్ అట్లానే ఉంటుంది, కలర్ కూడా అట్లానే ఉంటుంది. అట్లానే స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్, హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగిందండి. దాని కారణంగా ఏమవుతుందంటే దాని డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తూ ఉన్నాయి. సో మల్టీపర్పస్గా దాన్ని వాడుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి తీసుకున్నంటే మోర్ దెన్ 6 months వస్తుంది. సో అట్లా మీరు కనుక అదే మార్కెట్లో దొరికేటువంటి స్క్రబ్బర్స్ మీకు 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి. వాటి ఎఫెక్ట్ ఏమవుతుందనంటే రేపు అక్కడ మిగిలిచ్చిన డబ్బు ఏదైతే ఉందో రేపు కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లు కట్టాల్సి వస్తుందండి. సో ఇట్స్ ఫ్యాక్ట్.
ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇక్కడ నా పిక్చర్ మీరు నాదే చూడొచ్చు. బిఫోర్ ఈ ప్రొడక్ట్ వాడకముందు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం. ఫోమ్ క్లెన్జర్, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ 3 మంత్స్ యూజ్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ అండి. కలర్ చేంజ్ అయింది. స్కిన్ టోన్ మారిపోయింది. బ్రైట్‌నెస్ పెరిగింది. సో, సేమ్ షర్ట్ ఏసుకున్నది పాత పిక్చర్ ఏదుందా అని జెప్పేసి వెతికి మరీ నేను దీన్ని తయారు చేయటం జరిగింది. సో, దీనికి గూడా మళ్ళీ చాలామంది గ్రాఫిక్స్ అంటారు. మీరు ప్రొడక్ట్ వాడి చూడండి. ఒక 3 మంత్స్ ప్రొడక్ట్స్ వాడి చూడండి. మీకే అర్థమైపోతది. మీ పిక్చర్ మీరు తీసుకోండి. 3 మంత్స్ ప్రొడక్ట్ యూజ్ చేయండి. ఫోమ్ క్లెన్జర్, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్, స్పిరులినా. 3 మంత్స్ తర్వాత ఫోటో తీసుకోండి. సో, ఆ చేంజ్ మీకే అర్థమైపోతది. సో, ఇట్లా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మనకి అటామీ షాపింగ్ మాల్ అందిస్తా ఉందండి. సో, వీటిని పర్సనల్‌గా వాడుకోవడం అనేది ఫస్ట్ థింగ్. ఎప్పుడైతే మనం ప్రొడక్ట్స్‌ని వాడగలుగుతామో ఆటోమేటిక్‌గా వాటి గురించి మాట్లాడగలుగుతాం. బిజినెస్ అనేది ఆ మాటల ద్వారా ఆటోమేటిక్‌గా జరిగిపోతది. సో, ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. మీకు నిజంగా ప్రొడక్ట్ కొనటానికి, వాడటానికి డబ్బులు లేవు అనంటే ఇక్కడి నుంచే సంపాదించుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు పేస్టు, బ్రషు కొనుక్కొని వాడుకోవాలనుకుంటే, ఒక 10 మందికి పేస్టు, బ్రష్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎంఆర్‌పీ రేట్‌కి. 10 మందికంటే ఫ్రీగా కాదండి. ఎంఆర్‌పీ రేట్‌కి ఇవ్వండి. ఆ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మీరు పేస్టు, బ్రష్ కొనుక్కొని వాడుకోవచ్చు. సో, అందుకే కొంతమంది కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి? ఎవరైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి. ఆ కారణంగా ఏమవుతుందనంటే, వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా రిటైల్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతా ఉంటది. సో, ఆ రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ మనం కొనుక్కొని వాడుకోవచ్చు. మీరు ఏ ప్రొడక్ట్ అయినా సరే. దానికి ఒక 10 మంది కస్టమర్స్ మీరు కంటిన్యూగా యూజ్ చేస్తున్నారనంటే, ఆటోమేటిక్‌గా మీకు ఆ వచ్చేటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మీరు ఆ ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు, వాడుకోవచ్చు. సో, అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ మనకు అందిస్తా ఉందండి. సో, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్సు మీకు రేట్ ఎక్కువ అనిపిస్తాయి. కానీ అది వాడితే అది ఎన్ని రోజులు వస్తుందనేది గనక చూస్తే, దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ గనక మీరు గనక అబ్జర్వ్ చేయగలిగితే, ప్రతి ప్రొడక్ట్ కూడా తక్కువ ప్రైస్ అని జెప్పేసి మీకు అప్పుడు అర్థమవుతది. సో, వీటన్నిటిని కూడా పర్సనల్‌గా వాడటానికి, వాటిల్లో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకోవడానికి, ఆటోమేటిక్‌గా బిజినెస్ జరగటానికి ప్రతి ఒక్కరు గూడా ప్రయత్నం జేయొచ్చు. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే.